పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్మలను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు నాయన విని విడిచిపెట్టేసే వారిగా ఉండకుండా విన్న మాటలను మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, వెత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు రక్షణను ఎలా కొనసాగించాలి. రక్షణను ఎలా కొనసాగించాలి అనే అంశాన్ని నేర్చుకుందాం ప్రియులారా. రక్షణను ఎలా కొనసాగించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉద్యోగం వచ్చే వరకు చదువును కొనసాగించాలి. ఏమండి, ఈ ప్రపంచంలో ఎంతోమంది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో కోర్సులు తీసుకుని, ఎన్నో కోచింగ్లు తీసుకుని దేవారాత్రులు చదువుతున్నారు. దేనికోసమై అంటే ఉద్యోగం కోసం. ఏమండి, ఉద్యోగం వచ్చే వరకు చదువు కొనసాగించాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా చదువుని కొనసాగించవలసిన అవసరం లేదు. అక్కడి నుంచి ఏం కొనసాగించాలి? ఉద్యోగాన్ని కొనసాగించాలి. అంతే కదండి? ఉద్యోగం వచ్చే వరకు చదువు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా చదువుతో పని లేదు, ఉద్యోగాన్ని కొనసాగించాలి. అలాగే ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు గమ్యస్థానాన్ని చేరే వరకు ప్రయాణాన్ని కొనసాగించాలి. అవునా? మనం ఫ్లైట్ ఎక్కినా కానీ, ట్రైన్ ఎక్కినా కానీ, బస్సు ఎక్కినా కానీ, ఏది ఎక్కినా కానీ గమ్యస్థానం చేరే వరకు మన ప్రయాణాన్ని కొనసాగించాలి. మన గమ్యస్థానం చేరిన తర్వాత ఇంకా ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. అలాగే మనకి మరణం వచ్చే వరకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి. ఎప్పటి వరకు ఈ జీవితాన్ని కొనసాగించాలి? మరణం అనేది వచ్చే వరకు కూడా ఈ జీవితాన్ని తప్పనిసరిగా కొనసాగించాలి. మరణం వచ్చిందనుకోండి, ఇంకా అక్కడి నుంచి జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజుతో ఈ లోకంతో మనకి బంధాలు అనేవి తెగిపోతాయి. ఈ లోకంలో ఉన్నటువంటి బంధుత్వాలు కూడా తెగిపోతాయి. కనుక మరణం వచ్చే వరకు కూడా మన జీవితాన్ని కొనసాగించాలి. అలాగే మనం పరలోకానికి చేరుకునే వరకు మన రక్షణను కొనసాగించాలి. పరలోకాన్ని చేరే వరకు దేన్ని కొనసాగించాలి? మన రక్షణను కొనసాగించాలి. అసలు రక్షణ ఎలా వచ్చింది మనకి? రక్షణ ఎవరి ద్వారా వచ్చింది అనేది ఒకసారి మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు
తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. జాగ్రత్తగా వినాలి. 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, లోకము అన్నాడు. ఏమండి? ఒక దేశము కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక జిల్లా కాదు, ఒక మండలం కాదు, లోకము అన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశంలోని ప్రతి మానవుడు కూడా రక్షణ పొందడానికి దేవుడు ఏం చేశాడట? తన కుమారుణ్ణి పంపించాడట. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని తండ్రి అయిన దేవుడు పరలోకము నుంచి భూలోకానికి ఎందుకు పంపించాడు అని మనం ఆలోచించగలిగితే, ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి. ఏమండి? రక్షణ అనేది లేకపోతే పాపక్షమాపణ అనేది రాదు, పరలోకం అనేది లేదు. కనుక రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభులు వారి ద్వారా దేవుడు ఈ ప్రపంచ మానవాళికి ఉచితంగా అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. కనుక యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకం అంతటికి కూడా దేవుడు ఏం ప్రసాదించాడు అని మనం ఆలోచిస్తే రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని మనకి ప్రసాదించాడు. అందుకే దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు అనేది కూడా చూడగలిగితే తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడట? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే, రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. ఎవరి ద్వారా రక్షణ మనకి? ఏమండి? ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా మాత్రమే రక్షణ. ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరి ద్వారా కూడా మనకి రక్షణ లేదు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇది దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు వారిని నియమించి కాలము పరిపూర్ణమైనప్పుడు కన్యమరి గర్భం ద్వారా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడు. ఎందుకయ్యా అంటే ఆయన ద్వారా మనకేం ప్రసాదించాలని? రక్షణ. రక్షణ రక్షణ అంటే చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు చాలామంది. ఏమండి? ఇది గొప్ప భాగ్యం మనకి. ఏమండి? ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనిది ఇది. అది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహించినది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఉగ్రత పాలవటానికి కాదంట మనల్ని, మనందరం రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ప్రపంచ ప్రజలందరూ రక్షణ పొందాలనేది దేవుని సంకల్పము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. ఏమండి? ఏ ఒక్కరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేసిన ఒక అద్భుతమైన మాట. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇష్టపడుచున్నాడు. ఎవరైనా? దేవుడు. ఏమండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ కొందరేనా? మనుషులందరూ. ఏమండి? ప్రపంచ దేశాలలో పుట్టినవారు కానివ్వండి, పుట్టుకొచ్చేవారు కానివ్వండి, మనుషులందరూ రక్షణ పొంది, రక్షణ పొంది, రక్షణ ఎవరి ద్వారా అనుగ్రహించాడు?
యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షణ అనేది అనుగ్రహించాడు. కనుక మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు, అంటే ఇష్టపడుతున్నాడు. అంటే మనందరము రక్షణ పొందాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనందరము కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమండి, మనందరము కూడా ఈ వాక్యాన్ని విన్నాము, వారి మనసు పొందాము, బాప్తిసం తీసుకుని రక్షణ పొందాము. ఏమండి, ఈ రక్షణ పొందినటువంటి మనం మరి ఈ రక్షణను ఎలా కొనసాగించాలి అనేది అపోస్తుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. తీసారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అందరూ చూడాలి, అందరూ వినాలి, గమనించాలి, గ్రహించాలి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము అంటే ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నారట? ఎల్లప్పుడూ దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నారట. బాగా విన్నారు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, రక్షణ పొందిన వారు ఎలా ఉన్నారంటే దేవుని పట్ల ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్నారట. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా, అంటే నేనున్నప్పుడు మాత్రమే కాదు, ఏమండి, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. రక్షణను ఎలా కొనసాగించాలట? నేను ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు కూడా మీరు ఎలా ఉండాలంటే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఏమండి, సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఎప్పటి వరకు? మనం మరణించే వరకు, మన తుదిశ్వాస విడిచిపెట్టే వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు, ఈ దేహాన్ని విడిచిపెట్టే వరకు మనం పొందుకున్నటువంటి రక్షణను చూసారా? ఆ రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. కొనసాగించుకోవాలి. దీన్ని ఎక్కడ, ఎలా? ఏమండి, సంఘానికి వస్తూ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వింటూ మనలో ఉన్న లోపాలను పాపాలను వాక్యం ద్వారా సరిచేసుకుంటూ క్రీస్తు శిలువ త్యాగాన్ని రొట్టె ద్రాక్షరసం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిలువ మరణ త్యాగాన్ని అనేక మందికి ప్రకటిస్తూ దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుంటూ మన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు చాలామంది ఫ్లైట్ ఎక్కుతారు విదేశానికి వెళ్ళడానికి. ఏమండి, ఆ ప్రయాణం ఎలా కొనసాగిస్తారు? వాళ్ళు భయంతో కొనసాగిస్తారు, వణుకుతో కొనసాగిస్తారు. ఎందుకు? ఫ్లైట్ ఎక్కేసారు కదా, భయం ఎందుకు? ఏమండి, వీసా వచ్చేసింది, టికెట్ వచ్చేసింది, పాస్పోర్ట్ రెడీగా ఉంది, అగ్రిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఓకే అయిపోయింది, ఫ్లైట్ ఎక్కేసారు, ఇంక భయం ఎందుకు? ఏమండి, భయపడాల్సిన అవసరం ఏముంది? వెళ్ళిపోతారు కదా, ఒక 2 గంటలన్నరలో అవతలకి వెళ్ళిపోతారా? ఏమండి, మరి భయం ఎందుకు? ఏమో ఒకవేళ సముద్రంలో ఈ ఫ్లైట్ కూలిపోద్దేమో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అవునా? ఏమో ఈ ఫ్లైట్ ఎక్కడైనా అడవిలో కూలిపోద్దేమో అని భయం ఉంటుంది. అందుకే భయముతోనూ వణుకుతోనూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అది ఫ్లైట్ అయినా, అది ట్రైన్ అయినా, అది బస్సు అయినా చాలామంది భయపడతారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా. ఇవన్నీ చూసిన తర్వాత భయం వేస్తుంది ప్రయాణం చేసేటప్పుడు. అలాగే మనం పొందుకున్నటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలట? ఏమంటే మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఎందుకంటే ఏమో ఈ రక్షణ పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది మధ్యలో. తెలుసా మీకు? మనం రక్షణ పొందుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, అమ్మయ్య అనుకుంటే సరిపోదు. ఈ రక్షణ ఎక్కడి వరకు కాపాడుకోవాలంటే మన తుదిశ్వాస విడిచిపెట్టే వరకు కాపాడుకోవాలి. ఏమో మధ్యలో ఒకవేళ మనం పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది, మధ్యలో మనం దారి తొలగిపోయే ప్రమాదం
ఉంది. ఏమో దేవుని విడిచిపెట్టి సాతాను దగ్గరికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించాలి. ఎబెసీ పట్టణంలో ఉన్నవారు తమ సొంత రక్షణను ఎలా కొనసాగిస్తున్నారో చూస్తారో ఒకసారి. ఎబెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎబెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎబెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఎబెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. అందరూ చూడాలి, అందరూ తీయాలి. ఎబెసీలకు రాసిన పత్రిక 6:5. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె. ఆ పదం చాలా ఇంపార్టెంట్. యథార్థమైన హృదయము గలవారై అంటే మొట్టమొదట మనకి ఏముండాలి? యథార్థమైన హృదయం ఉండాలి. ఏమండి? తర్వాత భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె. క్రీస్తునకు వలె అంటే ఎబెసీ పట్టణంలో ఉన్నవారు ఎలా నడుచుకుంటున్నారు? యథార్థమైన హృదయం గలవారుగా నడుచుకుంటున్నారు. అలాగే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె. క్రీస్తునకు వలె, క్రీస్తునకు వలె మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. అంటే క్రీస్తుకి మీరు ఎలాగైతే భయముతోనూ వణుకుతోనూ బ్రతుకుతున్నారో అలాగే మీ యజమానులైన వారికి శరీర విషయమై మీ యజమానులైన వారికి కూడా విధేయులయుండుడి అన్నాడు. కాబట్టి ఎబెసీ పట్టణంలో ఉన్నవారు ఎలా ఉన్నారు అంటే ఎలా బ్రతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు అని మనం ఆలోచించగలిగితే యథార్థమైన హృదయం గల వారికి నడుచుకుంటున్నారు. అలాగే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు ఎడల నడుచుకుంటున్నారట. అలాగే శరీర విషయమై మీ యజమానులైన వారికి కూడా విధేయులై ఉండుడి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎబెసీ పట్టణంలో ఉన్నవారు ఎలాగైతే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుని వలె మరి నడుచుకుంటున్నారో అలాగే మనం కూడా ఏం చేయాలి? భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలి? క్రీస్తునకు వలె. క్రీస్తుకి ఎలాగైతే మనం భయం కలిగి నడుచుకుంటున్నామో, వణుకు కలిగి నడుచుకుంటున్నామో అలాగే దేవుని ఎడల కూడా భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లలు చాలామంది ఏమనుకుంటారంటే అండి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా నేను బాప్తిసం తీసుకున్నాను పరలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళకి నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటారు. అంటే బాప్తిసం తీసుకుంటే చాలు, ఎలా బ్రతికినా పర్వాలేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనే భ్రమలో బ్రతుకుతున్నారు ఈరోజు చాలామంది. లేరండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే ఆల్రెడీ నాకు లైసెన్స్ వచ్చేస్తుంది ఎక్కడికి? పరలోకానికి వెళ్ళడానికి. కాబట్టి ఎలా బ్రతికినా ఎలా తిరిగినా పర్వాలేదు అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పరిశుద్ధత వద్దా? పవిత్రత, యథార్థత, నీతి ఇవేమి వద్దా? వద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది మరణించినప్పుడు కూడా వాడు పచ్చి తాగుబోతైనా, వాడు తిరుగుబోతైనా, వాడు ఎలాంటి దొంగ అయినా, వాడు ఎలాంటి భయంకరమైనటువంటి జీవితం జీవించినా చనిపోయిన తర్వాత ఏమని రాస్తారు ఫ్లెక్స్ మీద? పరలోక పిలుపు. ఏమండి? మరి ఇంకా ఎలా బ్రతికినా పరలోకానికి వెళ్ళిపోతామా మనం? ఎలా మనకు నచ్చినట్టుగా పాపాల మీద పాపాలు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ జీవించినా కూడా మనం పరలోకానికి వెళ్ళిపోతామంటే ఎలా వెళ్ళిపోతామండి? ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, ఎంతో పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, ఎంతో భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను కొనసాగిస్తేనే మన పరలోకానికి వెళతాం ప్రియులారా. లేకపోతే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. కనుక చాలామంది భ్రమలో బ్రతికేస్తున్నారు. ఎలా బ్రతికేసినా పర్వాలేదు, నేను బాప్తిసం తీసుకున్నాను కదా పరలోకానికి వెళ్ళిపోతాను. బాప్తిసం తీసుకుంటే నువ్వు ఫ్లైట్ ఎక్కడానికి టికెట్ తీసుకున్నావు అంతే. ఏమండి? టికెట్ తీసుకున్నంత మాత్రం నువ్వు గమ్యస్థానానికి వెళ్ళిపోతావని రూల్ ఏమీ లేదు. ఏమో మధ్యలో ప్రమాదం జరగవచ్చు, మధ్యలో ఏదైనా విపత్తు జరగవచ్చు, ఏదైనా ఆటంకం రావచ్చు. కనుక టికెట్ తీసుకున్నంత మాత్రాన గమ్యస్థానానికి వెళ్ళిపోతాం అనుకుంటే అది మన పొరపాటు, మన అజ్ఞానం, మన అవివేకం. కనుక ప్రియమైన దేవుని వల్లరా, బాప్తిసం తీసుకున్న తర్వాత మన సొంత రక్షణను కడవరకు భయముతో వణుకుతోనూ కొనసాగించాలి. ఏమండి? కొరింథీ పట్టణంలో ఉన్న వారు ఏమండి అపోస్తలుడైన పౌలు గారు తీతు గారిని వారి దగ్గరికి పంపిస్తే తీతు గారిని ఎలా చేర్చుకుంటున్నారో చూస్తారు సరే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ
తన్ను చేర్చుకుంటారని అతడు మీరందరి విధేయతను జ్ఞాపకము చేసుకుని చుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ఇక్కడ పౌలు గారు తీతు గారిని పంపించారు కొరింథీయుల దగ్గరికి. పంపిస్తే కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు రక్షణ పొందిన వారు తీతు గారిని ఎలా చేర్చుకుంటున్నారట? 15వ వచనం అందరూ చూడాలి. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటారని. ఎవరిని? తీతు గారిని. భయముతోనూ వణుకుతోనూ చేర్చుకుంటున్నారట. తీతు గారు ఏమన్నా అండర్ వరల్డ్ డానా భయపడిపోవటానికి, వణుకుపోవటానికి? పోనీ అపోస్తలైన పౌలు గారిలాగా సంఘాన్ని ఏమన్నా హింసించాడా ఇంతకుముందు? అనేక మందిని ఈడ్చుకెళ్ళిపోయి చిత్రహింసలకు గురి చేసి చెరసాల్లో వేసాడా తీతు గారు ఏమైనా? తీతు గారు అలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు కదా. మరి కొరింథీ పట్టణంలో ఉన్నవారు తీతు గారిని చేర్చుకోవడానికి భయముతోనూ వణుకుతోనూ చేర్చుకుంటున్నారట. ఎందుకు? అవండి ప్రియమైన దేవుని పిల్లరా, అంటే కొరింథీ పట్టణంలో ఉన్నవారు తమ సొంత రక్షణ విషయంలో, తమ జీవిత విధానం విషయంలో, తమ భక్తి విషయంలో, తమ విశ్వాసం విషయంలో, తమ ప్రవర్తన విషయంలో ఎలా ఉన్నారు? భయముతోనూ వణుకుతోనూ ఉన్నారు. ఈరోజు భయము లేదు, వణుకు లేదు. ఏమండి? ఈరోజు క్రైస్తవుల జీవితాలు చూడండి, ఎవరికైనా భయం ఉందండి? ఎవరికి? నాకు తెలిసి ఎవరికి భయం ఉన్నట్టుగా కనబట్టలేదు. నాకు తెలిసి ఎవరు వణకట్లేదు. చలిడితే వణుకుతారులేండి. ఏమండి? ఇప్పుడే ఒక చిన్న రోకల వండ వస్తే కెవ్వుమని కేకేశారు. ఏమండి? అంటే రోకల వండకి భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడలేదు. ఒక జంతువుకు భయపడుతున్నారు. ఏమండి? ఈ లోకంలో ఒక పురుగుకు భయపడుతున్నారు, కానీ దేవాతి దేవునికి మాత్రం భయపడలేదు. ప్రియమల్లి దేవుని ద్వారా కనుక భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కొనసాగించాలి. అపోస్తలులైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రైస్తవుల పట్ల ఎలా ఉన్నాడో ఒకసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. పౌలు గారు కొరింథీ పట్టణస్థుల దగ్గర ఎలా ఉన్నారట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అందరూ చూడాలి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. ప్రియమైన దేవుని వల్లరా, పౌలు గారు ఎలా ఉన్నారట? భయముతో ఉన్నారట, బలహీనతతో ఉన్నారట, భయముతో ఉన్నారట, ఎంతో వణుకుతోనూ ఉన్నారట. ఎంతోమంది వణుకుపోయేవారు పౌలు గారిని చూసి ఒకప్పుడు. ఏమండి? పౌలు గారు అలా వెళ్తున్నాడంటే వీధుల్లోకి అంట్లు తోమే వాళ్ళు అంట్లు వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఈడ్చుకెళ్ళి ఎక్కడ వేసేవాడు? చెరసాల్లో వేసేవాడు, చిత్రహింసలు గురి చేసేవాడు. ఏమండి? నరహత్య చేయడం ప్రాణాధారం అనుకునేవాడట. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి భయంకరమైనటువంటి బ్రతికినటువంటి పౌలు గారు ఇప్పుడు ఎలా ఉన్నాడట? భయముతోనూ ఎంతో వణుకుతోనూ బ్రతుకుతున్నాడు. ఎందుకు? అంటే పొందుకున్న రక్షణ ఎక్కడైనా పోగొట్టేసుకుంటానేమో అని. అందుకే మీకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నల్లగొట్టుకుంటున్నానంటాడు ఒక చోట. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో. ఏమండి? మీ అందరికీ కూడా సువార్తను ప్రకటించిన తర్వాత నేను ఒకవేళ భ్రష్టుడనైపోతానేమో, నేను ఒకవేళ దుష్టుడి సంబంధం అయిపోతానేమో, నాకున్న రక్షణను పోగొట్టుకుంటానేమో, నేను ఒకవేళ దేవునికి దూరం అయిపోతానేమో, ఒకవేళ ఏదైనా పాపంలో పడిపోతానేమో అని నా శరీరమును నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు ఒక చోట. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారే భయముతోనూ ఎంతో వణుకుతోనూ ఉంటే మనం ఎలా బ్రతకాలంటారు? ఏమండి? పౌలు గారి జీవితం ఎక్కడ, మన జీవితం ఎక్కడ? అసలు పౌలు గారి భక్తి ఎక్కడ, మన భక్తి ఎక్కడ? పౌలు గారి విశ్వాసం ఎక్కడ, మన విశ్వాసం ఎక్కడ? అసలు ఏమండి? ప్రియమైన దేవుని వల్లరా, అంటే పౌలు గారికి ఉన్నటువంటి భక్తి కూడా మనలో కనబట్టలేదు ఈరోజు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. అందుకే పేతురు గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. వాక్యపఠనం చేసుకున్నాం కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. భయముతో గడుపుడి. తీసారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:17. అందరూ చూడాలి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి. పక్షపాతం ఉండదు దేవుడికి. ఉంటుందండి?
మనం ఏదైనా తగువులోకి వెళ్ళామనుకోండి, ఆడి మనవడైతే మనవడి పక్షాన తీర్పు తీరుస్తారు. అవునా? అలాంటి పక్షపాతం లేదు దేవునికి. దేవుడికి అందరూ సమానమే. ఏమండి? పక్షపాతం లేకుండా క్రియలను బట్టి, అంటే మనం చేసినటువంటి పనులను బట్టి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము ఎలా గడపాలి? భయముతో గడపాలి. భయంతో గడపాలి. ఏమండి? భయంతో గడపాలి. ఎందుకు భయం? పరలోకం వెళ్తానా వెళ్ళనా అనే భయం ఉండాలి మనలో. ఏమండి? ఆ నిత్య జీవాన్ని దేవుడు నాకు ఇస్తాడా ఇవ్వడా అనే భయం మనలో ఉండాలి. ఉందండి మరి భయం? ఏమంటే ఉద్యోగం రాదేమో అనే భయం ఉంది, వీసా రాదేమో అనే భయం ఉంది, పిల్లలు పుట్టరేమో అనే భయం ఉంది. ఏమండి? ఈ లోకంలో మాగిదారి భయాలన్నీ ఉన్నాయి, కానీ పరలోకం వెళ్తానా వెళ్ళనా అనే భయం మాత్రం లేదు ప్రియమైన దేవుని వల్ల. కనుక ఈ లోకంలో పరదేశులై ఉన్నంత కాలము మీరు ఎలా గడపాలి? భయంతో గడపాలి, భయపడుతూ బ్రతకాలి. ఏమండి? ఏమో ఎప్పుడు ఏమైపోతామో తెలీదు, ఎప్పుడు మనం పాపంలో పడిపోతామో తెలీదు, ఎప్పుడు దేవునికి దూరం అయిపోతామో తెలీదు. కాబట్టి ఎప్పుడు సాతానుగాడు మనల్ని ఎలాంటి పాపంలో పడేస్తాడో మనకి తెలియదు. కనుక మనం భయంతో గడపాలి. మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. రోగాలు వచ్చాయి అనుకోండి, రోగాలకు వాడే మందులు మాత్రం భయంతో కొనసాగిస్తారు. షుగర్ వచ్చింది, షుగర్కి వేసుకునే ట్యాబ్లెట్లు భయంతో ఆ టైంకి వేసుకుంటూ ఉంటారు. అమ్మో ఈరోజు షుగర్ ట్యాబ్లెట్ వేసుకోలేదని అంటూ ఉంటారు. అమ్మో ఈరోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదండి, అయ్యో ఈరోజు థైరాయిడ్ ట్యాబ్లెట్ అంటే ట్యాబ్లెట్లు వేసుకునే విషయంలో మాత్రం భయంతో కొనసాగిస్తున్నారు మందులు. కానీ రక్షణ మాత్రం ఎలా కొనసాగించట్లేదు? భయముతోనూ వణుకుతోనూ కొనసాగించలేకపోతున్నారు. అందుకే దేవుడు క్రీస్తుకు పూర్వం ఇర్మియా గారి ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేస్తాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగము ఎంత పొర్లిననో అది ప్రబలలేకయు, ఎంత ఘోషించిననో దాన్ని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా అని దేవుడు అడుగుతున్నాడు. ఏమండి? తీసారా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినో అది ప్రబలలేకయు, ఎంత ఘోషించిననో దాన్ని దాటలేకయు ఉండినట్లు, ఎంత పొంగినా సముద్రం అనేది దాటి ఇటువైపుకి రాదు. ఏమండి? ఎందుకు రాదు? ఏమండి? ఎందుకు రాదో చెప్తున్నాడు చూడండి. నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు. ఏమి నియమించాడంట దేవుడు? పెద్ద గోడ కట్టేలేదు దేవుడు. సముద్రంలో వాటర్ అంతా ఇలా వచ్చేయడానికి ఏం వేసాడట? ఇసుక వేసాడట. ఏమంటే ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా అని అడుగుతున్నాడు. ఏమండి? నాకు భయపడరా? మీరు నాకు వనకరా? భయపడాలి, వనకాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఏమండి దేవుడు అనగానే చాలా సింపుల్గా తీసుకుంటున్నారు అందరూ కూడా. ఏమండి? దేవుడు అనే పదం వినగానే బైబిల్లో ఉన్న భక్తులందరూ గజగజ వణికిపోయారు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి? బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు ఒకసారి ఆలోచిస్తే దేవుడు అనేసరికి వాళ్ళందరూ గజగజలు ఆడిపోయేవారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవుల జీవితాలు చూడండి, ఎన్ని దేవుని మాటలు విన్నా ఒక భయం ఉండదు, ఒక భక్తి ఉండదు, ఒక వణుకు ఉండదు, ఒక విశ్వాసం ఉండదు, వాక్యం అంటే ఆసక్తి ఉండదు, పరలోకం వెళ్ళాలనే ఆలోచన ఉండదు. ఇక్కడే ఇలాగే హాయిగా ఆనందంగా బ్రతకాలనే ఆలోచనే తప్ప ఏమంటే ఏమైనా సరే నేను పరలోకం వెళ్ళాలనే ఆలోచన రావట్లేదు ఈరోజు చాలామందికి ప్రియమైన దేవుని వల్ల. కనుక మనం అందరం కూడా దేవునికి భయపడాలి, ఆయన సన్నిధిలో వనకాలి, మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి. అలా కొనసాగించిన వారికే పరలోకం, అలా కొనసాగించిన వారికి పరలోకం లేదు ప్రియమైన దేవుని వల్ల. కనుక మనందరము కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని మన తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, వాక్యానుసారమైన జీవితం కలిగి, ఆత్మానుసారమైన జీవితం కలిగి మనందరము కూడా మంచి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మేమందరము కూడా మా సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కడవరకు కొనసాగించడానికి మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎన్నో మాటలు మేము విన్నాం తండ్రి. విన్నటువంటి మాటలను విని విడిచిపెట్టేవారంగా ఉండకుండా మేమందరము కూడా తండ్రి విన్న మాటల ప్రకారంగా మా సొంత రక్షణను కడవరకు కొనసాగించడానికి సహాయం చేయండి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మేమందరము కూడా తండ్రి మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు నమ్మిన మీకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మేమందరము మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతుకుతూ మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.